ఇలా పండగ రోజు సడన్ గా వచ్చి డబ్బులు కావాలి అంటే నేనెక్కడి నుంచి తేను? నువ్వు కష్టాల్లో ఉన్నావని నాకు తెలుసు, కానీ నా కష్టం నీకంటే పెద్దది సీత. పండగ రోజు వచ్చి డబ్బులు అడుగుతున్నానంటే నువ్వే అర్థం చేసుకో. నా దగ్గర డబ్బులు లేవన్నయ్యా. అలా అనకు. నేను డబ్బుల్ని నిజంగా తిరిగిచ్చేస్తాను. నేను ఇంతకు ముందులా సుదేశిని కాదు. అన్నయ్య, నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. బ్యాంకు నుండి డైరెక్ట్గా జీతం వస్తుంది. నాకెప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటున్నాను. నీకు నా మీద నమ్మకం కుదరట్లేదు కదా? అర్థమైందిలే. ఇంట్లో భార్య, భర్త అన్న గౌరవం వదిలే మనిషిలా కూడా చోటు లేదు. ఇక్కడ ఈ అన్నయ్యని చెల్లెలు అర్థం చేసుకుంటుందని వచ్చాను. నేనేమైనా ఎక్కువ అడుగుతున్నానా? 2000 రూపాయలు అంతే. దయచేసి లేవనుకో సీత. అన్నా, 2000 నా దగ్గర లేవు. మరి ఎన్నున్నాయి? చూస్తానుండు. 700 ఉన్నాయి అంతే. ఇవి పండగ ఖర్చులకి సరిపోతాయి. అయ్యో, నాకు అన్ని వద్దు. ఇందులో 200 నువ్వే ఉంచుకో. 500 నాకు ఇవ్వు చాలు. ఎలాగో అడ్జస్ట్ అవుతాను. థ్యాంక్ యూ సీత. నేను వస్తాను. సీతమ్మ, నువ్వు ఆ 100 రూపాయల్లోనే నావి కూడా ఉన్నాయి కదా. ప్రకాష్ గారు, ఓ నమస్తే, వచ్చేసారా? నమస్తే నమస్తే. రెడీ అయ్యాడా మా గణేశుడు? కొంచెం ఫినిషింగ్ ఉంది సార్. ఇంకా రెడీ అవ్వలేదా? లేదు సార్, నేనే మీకు కాల్ చేయాలనుకున్నాను, అంతలో మీరే వచ్చేసారు. టైం తీసుకొని మెల్లగా చేసి ఇవ్వండి. సరే అండి, చేసిస్తాను మీకు. సరే. హాయ్ ఫ్రెండ్, ఫుల్ బోర్ కొడుతుంది తెలుసా నాకు. కరెక్ట్ టైంకి నువ్వు ఫోన్ చేసావు. అలా చెప్పకుండా చేయకుండా వీడియో కాల్ చేస్తే సీతమ్మ తిడుతుంది. సూపర్ ఫ్రెండ్ నువ్వు. ఓకే, ఏం చేస్తున్నావు నువ్వు? నేను గణేశుడు ఫ్రెండ్. నువ్వు గణేశుడి దగ్గర ఉన్నావా? ఒక్క నిమిషం ఉండు. చూసావా, కలర్ కలర్ గణేష. వావ్, మాకు కూడా అలా చందా కలెక్షన్ అయ్యుంటే మేము కూడా పెద్ద గణేశుని తీసుకుంటాము. కలెక్షనా అంటే ఏంటి? అందుకే ఫోన్ చేశాను. నీకు కృష్ణుడి పండుగ కూడా ఇష్టం కదా, అలాగే నీకు గణేష్ పండుగ కూడా ఇష్టమా? చాలా ఇష్టం. అలాగైతే నువ్వు గణేశుడి కలెక్షన్ కి డబ్బులు ఇస్తావా? ఓ, అలా అయితే మీరు కూడా గణేశుడిని పెడుతున్నారా? కాంపిటీషన్ ఉంది. ఎవరైతే మంచి గణేశుడిని పెడతారో వాళ్ళకి ప్రైజ్. కానీ మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్. అవునా? ఎంత తక్కువ ఉన్నాయి? వీడు డల్ గా ఉన్నప్పుడు సిరితో ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు అనిపిస్తుంది. అన్న ఫుల్ జోష్ లో ఉన్నాడు ఇప్పుడు. ఓహో, ఏంటి సిరి తల్లి, మీరు గణపతిని నిలబెడుతున్నారా? ఇందులో కలెక్షన్ ఎంత? మావయ్య, నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అయ్యో, మాట్లాడు. ఎంత కలెక్షన్ వచ్చిందో నేను చూస్తాను. ఓహో, బాగానే కలెక్షన్ అయింది. గుడ్ 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 గుడ్. చూడు, పిల్లల దగ్గర డబ్బులు ఉండకూడదు. అందుకే నేను ఈ డబ్బు మొత్తం నా జేబులో సేఫ్గా పెట్టుకుంటాను. నువ్వు 1వ క్లాస్కి వస్తావు కదా, అప్పుడు నేను వీటిని నీకు మళ్ళీ ఇచ్చేస్తానే. డబ్బాని నువ్వే పెట్టుకో. ఆల్ ది బెస్ట్. బాయ్. మావయ్య, నా డబ్బులు ఇవ్వు. మావయ్య, మావయ్య. సిరితల్లి,
సిరితల్లి ఏమైందమ్మా? ఫ్రెండ్, మావయ్య నా డబ్బులు లాక్కున్నాడు. ఏయ్, రేయ్, సిరి డబ్బులు లాక్కొని వెళ్ళాడంట్రా. రా అక్కడికి వెళ్ళి చూసొద్దాం పద. హే, అక్కడికి నేనెలారా? సీతకి డౌట్ రాదా? సర్లే, అలా అయితే నేనే వెళ్తాను. రే రే, ఇంటికి రాను అన్నాను, డ్రాప్ చేయను అన్నానా? రా మరి. రే, ఇది గణేష్ నెలారా వదిలొచ్చేది. గణేశుడే రెడీ అవ్వలేదురా, రారా నువ్వు. సరే పద. ఏమైంది సిరి? ఎందుకు ఏడుస్తున్నావు? అందరు నన్ను తిడతారు ఇప్పుడు. అంతా నా వల్లే అంటారు. ఏడవకుండా ఏమైందో మెల్లగా చెప్పు. మావయ్య నా డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయాడు. నువ్వెందుకు పిలిచావు మావయ్యని? నేనెప్పుడు పిలిచానే? మేమందరం కలెక్షన్ చేసిన డబ్బులు అతను తీసుకెళ్ళాడు. నాకు హెలికాప్టర్ కూడా లేదు, గణేశుడు కూడా లేదు. నువ్వు నాకేం ఇప్పించవు. ఎందుకు అరుస్తున్నావు? మెల్లిగా మాట్లాడు. నాకు అవన్నీ ఏమొద్దు. మేము గణేశుడిది పెడదాం అనుకున్నదంతా పాడైపోయింది తెలుసా? ఒక్క నిమిషం నా మాట వింటావా ప్లీజ్? మావయ్య నీ డబ్బులు మాత్రమే కాదు, నా డబ్బులు కూడా తీసుకెళ్లిపోయాడు. నేను నీలా గేడుస్తున్నానా? లేదు కదా. అంటే నీ దగ్గర డబ్బులున్నాయా? మరి నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఇప్పుడు మామయ్యకి ఇచ్చావు. నువ్వు నన్ను చీట్ చేశావు. దేవుడు నన్ను చీట్ చేశాడు. అందరూ నన్ను చీట్ చేస్తారు. సార్, ఎవరు మీరు? మేడం, బాస్ సైన్ కావాలి. మా మేనేజర్ పంపించారు. శ్వేత, ఎవరక్కడ? శ్వేత, ఎవరది? వచ్చిన వాళ్ళందరినీ అలా లోపలికి పంపిస్తావా? ఏం కావాలంట? మేడం, అర్జెంటుగా బాస్ సైన్ అవసరం వచ్చింది మేడం. ఆఫీస్ నుండి పంపించారు. ఓ, ఆఫీస్ నుంచా? కూర్చోండి, ఆ ఫైల్ తీసుకో. అతనికి టీ గాని కాఫీ గాని. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవే. పండుగ రోజు కూడా పని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మావయ్య. ఏంటమ్మాది? ఏదో ఫైల్ వచ్చింది, తెలీదు. మీరు బాధ్యతని మొత్తం రామ చేతిలో పెట్టాక ఆఫీస్ పని నా దగ్గరికి వచ్చినా కూడా నేనైతే కళ్ళు మూసుకుంటానబ్బా. సరే, నేనే చూస్తాను. ఓ, బోర్డు మెంబర్స్ రికమెండేషన్ లెటరా? ఇదేంటమ్మా ఇంత పెద్ద అమౌంట్? ఏంటమ్మా ఇది? ప్రాజెక్ట్ ప్రపోజల్ విశ్వాకి తెలిసి ఉంటుందంటావా? ఆ,
ఏమో తెలీదు మావయ్య. ఉండండి, ఆయన్నే పిలుస్తాను. ఏయ్ వద్దొద్దు, ఇంత పెద్ద దానికి సైన్ పెట్టాడు అంటే అదేదో తెలిసిందే అయి ఉంటుంది. అవును మావయ్య, మొన్న విశ్వ కూడా దీని గురించి మాట్లాడారు. శర్మ అన్నాయన నేను ఆఫీస్ని చూసుకుంటాననేటప్పుడు మన కంపెనీకి బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడతను ఇన్వెస్టర్ని వెతుక్కుంటూ వస్తున్నారట. విశ్వ ఏం చేయాలో అని అడిగారు. నేను వీటన్నిటిలో తలదూర్చనని మీకు తెలుసు కదా. ఓ, నీకు కూడా తెలిసిన వాళ్ళేనా? అలాగైతే సమస్య లేదులేమ్మా. అయ్యో, వ్యాపారంలో ఇవన్నీ ఎందుకు మావయ్య? నాకు కూడా అతనికి హెల్ప్ చేయాలనే ఉంది, కానీ బిజినెస్ పరంగానే ఏమీ చెయ్యాలి అని లేదు కదా. ఉండనీలే అమ్మా, సైన్ చేస్తానులే. మంచి వాళ్ళతో బిజినెస్ చేసేటప్పుడు అస్సలు ఆలోచించకూడదు. అమ్మా, ఒకసారి అతన్ని కలిస్తే బాగుంటుంది. కరెక్ట్గా చెప్పావు సూరి. ఒకసారి వారిని కలిస్తేనే బాగుంటుంది. బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి అని అడిగేవాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితేనే మంచిది. ఇప్పుడు ఫైల్ పంపిస్తే వాళ్ళ ఐడియాస్, బిజినెస్ ఏంటి అన్నది మనకి కంప్లీట్గా అర్థం కాదు. పర్వాలేదురా, నీకు కూడా తెలివి ఉందే. నువ్వు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. వారు కూడా అదే చెప్పారు. నీకు అర్థం కాలేదంతే సూరి. వ్యాపారం వేరు, బంధాలు వేరు కదా. అయ్యయ్యో, నేను దీని గురించి ఏమీ చెప్పాలనుకోవట్లేదు బాబు. మావయ్య ఏమంటారో అదే ఫైనల్ డెసిషన్. ఇది నా అభిప్రాయం అంతే. మిగతాది పెద్దవాళ్ళు మీరే డెసిషన్ తీసుకోవాలి. కరెక్ట్ రా, సరైన టైంకి వచ్చి మంచి సలహా ఇచ్చావు. ఒకవేళ నేను నిజంగా సైన్ చేసి ఉండుంటే వాళ్ళు నన్ను తప్పుగా అనుకుని ఉంటే, అందుకే తొందరగా మీటింగ్ అరేంజ్ చెయ్యి. నువ్వేమంటావమ్మా? ఆ, నీ నిర్ణయానికే నా ఓటు మావయ్య. అవును, అప్పు ఎక్కడా? వస్తాడు. గణేషుడు రెడీ అవ్వలేదు. వినాయకుడు ఇంకా రెడీ అవ్వలేదా? అయ్యో, గణేశుడి కోసం వెళ్ళాడో వాళ్ళ నాన్న కోసమే వెళ్ళాడు. లేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తానని అన్నాడు. ఆ, మావయ్య టీ తాగుతారా? అశోక్, నువ్వు టీ తాగుతావా, కాఫీ తాగుతావా? టీ అయితే బాగుంటుంది. సూరి, ఈ బిజినెస్ ప్రపోజల్ని నేను ఒకసారి చూడొచ్చా? ఈ కంపెనీకి బాసువి కదా, గట్టిగా మాట్లాడు సూరి. దానికి నా పర్మిషన్ కావాలని. థ్యాంక్ యూ. నేనే నీ దగ్గరకు వచ్చి ఓదారుస్తాను అనుకుంటే కుదరదు సిరి. నువ్వే కన్నీళ్లు తుడుచుకొని రా. నన్నెవ్వరూ ఓదార్చాల్సిన అవసరం లేదు. షష్! అరవకు. ఎక్కడ నేర్చుకున్నావు ఇలా అరవడం? నేనే నేర్చుకున్నాను. సరే అలాగే, ఎంత ఏడుస్తావో ఏడు. మొత్తం అయిపోయాక బయటికి రా. నేను రాను. పండగ చేయడానికి వెళ్ళవా నువ్వు? అంతే లాక్కుని వెళ్ళిపోయాడు కదా, ఇంకేం పండగ చేసుకుందాం సీతమ్మ. హాయ్. అయ్యో, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? తానే చెప్పుంటుంది కదా. ఎవ్వరూ చెప్పలేదు నాకు, నేనే వచ్చాను. నా ఫ్రెండ్ మీద ఎందుకు అరుస్తున్నారు మీరు? ఎందుకు అంటే మీరెళ్ళి తననే అడగండి. హాయ్ ఫ్రెండ్. హాయ్. సీతమ్మని బయటకు వెళ్ళమని చెప్పు. ఓ ఓ, ఓ, ఎక్కువైపోయింది ఇప్పుడు. నేనెక్కడికి వెళ్ళను. ఎన్ని కంప్లైంట్స్ చెప్పుకుంటావో చెప్పుకో, నేను ఇక్కడే కూర్చుంటా. సీత గారు పాపం చిన్న పిల్ల కదా. మీరెందుకు వచ్చారండి? తను ఏడుస్తున్న విషయం మీకెలా తెలిసింది? ఆ, ఎందుకంటే అతను నా ఫ్రెండ్, అందుకే. కరెక్ట్. సిరి, ఫ్రెండ్ 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 ఫ్రెండ్, ఇప్పుడు ఏడవద్దు ప్లీజ్. నీకేం కావాలో చెప్పు, నేను ఇప్పిస్తాను. రామ్, దిస్ ఇస్ నాట్ ఫేర్. తన కూరికి ప్రామిస్ చేయకండి ప్లీజ్. నేను మీకు దండం పెడతాను. ఇదిగో, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఏడవద్దు ప్లీజ్.
ఇందాకే నాతో ఎవరో చెప్పారు నన్నెవరూ ఓదార్చకండి అని. ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది? మావయ్య నా డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. మేము పొద్దున్నుండి కలెక్షన్ చేశాము. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. అందరు నన్ను చీట్ చేస్తారు ఫ్రెండ్. ఆ, సరే నువ్వు ఏడవద్దు, నేను నీకు గణేషుని తెస్తాను, సరేనా? మీరు ఊరుకోండి రామ్. కాస్త తాగితే తానే సైలెంట్ అయిపోతుంది. చిన్నపిల్లలు ఏడవడం చూస్తే ఎలా ఊరుకుంటాం చెప్పండి? చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. అది వదిలేసి ప్రామిస్ చేస్తున్నారేంటి మీరు? సరే సరే, అలా అయితే మనం మళ్ళీ ఇంకొకసారి కలెక్షన్ చేసి గణేషుని తీసుకొద్దామా? మళ్ళీ ఇంకొకసారి కలెక్షన్ చేస్తే అందరూ కొడతారు. ఓ అలా అయితే ఏం చేద్దాం? అవును, నువ్వు ఆ గణేశుడి దగ్గర నిలబడ్డావు కదా, హ్మ్, ఆ గణేశుడు ఎంత? సిరి ఊరుకో. ఇట్స్ ఓకే, తను ఏం మాట్లాడాలో మాట్లాడినివ్వండి. ఫ్రెండ్, ఆ. నువ్వు గణేష్ కలెక్షన్ కి డబ్బులు ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ గణేశుడిని తీసుకురావచ్చా? మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. దెబ్బలు పడతాయి నీకు. రామ్ కుదరదని చెప్పండి. ఇట్రండి మీరు. ఇట్స్ ఓకే, తను ఏమి ఎక్కువ అడగలేదు, జస్ట్ గణేశుడు కావాలని అడిగింది. నీకు గణేశుడు కావాలంతే కదా? అవును. గణేశుడి కలెక్షన్ అయిన డబ్బులు ఎవరు తీసుకెళ్తే ఏమైంది? సూపర్ గా ఉన్న గణేశుడిని నేను తీసుకొస్తాను, ఓకేనా? ఓకే. గణేశుడిని తీసుకొచ్చే బాధ్యత నాది, అలాగే నిన్ను హెలికాప్టర్లో తీసుకెళ్లే బాధ్యత కూడా నాదే. రేపు నువ్వు అడిగిన గణేశుడు ఇక్కడ ఉంటాడు, అండ్ ఇట్స్ అ ప్రామిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్. యా, హై ఫై. తనని కొంచెం సేపు ప్రశాంతంగా పడుకోనివ్వండి. మీరు తనకి హెల్ప్ చేస్తున్నారని అనుకుంటున్నారు కదా? మీరు చేసేది చాలా పెద్ద మిస్టేక్. ఐఎమ్ సారీ రామ్. ఇవన్నీ నేను అస్సలు అలా చెయ్యలేను. ఇంతసేపు మీరు చెప్తుంటే జస్ట్ ఓదార్చడానికి మాత్రమే అనుకున్నాను. దీన్ని మీరు ఇక్కడికే ఆపేయండి. ఇంకా ప్రామిసులు చేయడం చాలు. అయిపోయిందా? ఇంకా ఉందా? మీరు మాట్లాడడం అయిపోతే నేను కూడా కొంచెం మాట్లాడతాను. ఆ రోజు మీరేమన్నారు? సిరి అంత ఈజీగా ఎవరికి దగ్గర అవదు అన్నారు. నేను కూడా అంతే. తన వయసులో ఉన్నప్పుడు నేను ఎవరికి అంత క్లోజ్గా అయితే ఉండేవాడిని కాదు. ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలియదు నాకు. దాన్ని నేను తనకి చేస్తున్నానంతే. ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. అది మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. నాకంటూ నా లైఫ్లో ఉండేది చాలా తక్కువ మంది, అందులో ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ సిరి. దయచేసి నా నుండి సిరిని దూరం చేయకండి. నన్ను తన్నేమైనా అడిగితే నేను ఏం చేయడానికైనా రెడీ. నేను సంతోషంగా ఉండేది సిరితో ఉన్నప్పుడు మాత్రమే. ఆ సంతోషానికి అస్సలు హద్దుండదు. కాదు, ఇవే మాటలు. తను చిన్నపిల్ల, తెలియకుండా అడుగుతుంది అని మీరు కూడా అంటూ ఉంటారు కదా. ఫైన్, తనకు అర్థమయ్యే వరకు చేస్తాను. తను పెద్దయ్యాక ఏది అడగాలో ఏది అడగకూడదు అన్నది తనే డిసైడ్ చేసుకుంటుంది. మీరు నాకు దండం పెట్టి అడిగారు కదా, నేను కూడా మీకు దండం పెట్టి అడుగుతున్నాను. దయచేసి నా నుండి సిరిని దూరం చేయకండి ప్లీజ్. బాయ్. సిరి సిరి ఆంటీ, రేపే మా కాంపిటీషన్ ఉన్నది. మేము ఇంకా ఏమీ రెడీ చేసుకోలేదు. సిరియే మా టీం లీడర్. మీ టీం లీడరు అలిగి పడుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నేనేం అలగలేదు. సిరి, మనం ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఏం చేద్దాం చెప్పండి? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరూ మనల్ని చీట్ చేస్తారు. అందరూ తనని చీట్ చేస్తున్నారంట. మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మనం మట్టి గణపతిని చేద్దాం. అవును సిరి, నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాను. తను మొహం కడుక్కొని వస్తుంది, మీరందరూ వెళ్ళండి. వెళ్తున్నావా అశోక్? నీకోసమే టీ తెచ్చాను. పర్వాలేదే, చెప్పకముందే టీ రెడీ అయింది. థ్యాంక్ యూ భార్గవి.
ఓహో అశోక్ హవర్ యు మ్యాన్? బాగున్నాను. అరే ఈ ఫైల్కి అప్పుడే సైన్ పెట్టేశారా? ఈ ఫైల్కి సైన్ చేయాలని వీళ్ళకి ఆల్రెడీ తెలుసా? అలాగైతే తేడా జరిగేదంతా ఎక్కడి నుండే? విశ్వ, అశోక్ని టీ తాగనివ్వండి. పర్వాలేదులేండి, తీసుకోండి, మీరే తాగండి. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను.